వర్క్షాప్లో నేర్చుకున్న దానికి ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్ యూ కెన్ సిట్ పీస్ఫుల్లీ. యా దట్స్ ఇట్. పీస్ఫుల్గా కూర్చొని సమ్వాట్ కాన్సెప్ట్స్ నేర్చుకోవడం అంటేనే దట్ మీన్స్ వర్క్షాప్. సో కైండ్ ఆఫ్ ఏ ఫన్నీ వేలో నేర్చుకోండి. యా దట్స్ ఇట్. గుడ్ మార్నింగ్ గైస్. సో మళ్ళీ మొదలుగా నుంచి ఫస్ట్ ఇంట్రడక్షన్ అన్నీ మొదలుగా నుంచి. సో డూ యూ ఆల్ నో అబౌట్ ఏఐ? సో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఏ బజింగ్ వర్డ్. సో సిన్స్ 1990s నుంచి ఏఐ ఏఐ ఏఐ, ఇప్పుడు అది బజింగ్ వర్డ్ కాదు, మన చేతిలోకి వచ్చేసింది ఏఐ. సో ఈ ఏఐని ఎలా వాడుతున్నాం అనేది మనమే డిపెండ్ అయి ఉంటుంది. So AI will not replace humans. Humans that AI will replace the humans who not. So AI అనేది మన జాబ్స్ ఏమి టేక్ ఓవర్ చేసుకోవట్లేదు. సో ఎవరైతే AI వాడడం వచ్చో వాళ్ళు వేరే వాళ్ళ జాబ్స్ టేక్ ఓవర్ చేస్తారు. సో దెన్ కమ్స్ టు AI టూల్స్. ఈ టూల్స్ ఒక స్పెసిఫిక్ టాస్క్ని పెర్ఫామ్ చేయడానికి మనకు ఉపయోగపడతాయి. ఒకటి అన్ని టాస్క్లు చేస్తే దాంట్లో కన్సిస్టెన్సీ ఉండదు, ఎఫిషియన్సీ ఉండదు. చాట్‌జీపీటీని పీడిఎఫ్ క్రియేట్ చేయమంటాం, చాట్‌జీపీటీని పీపీటీ క్రియేట్ చేయమంటాం, చాట్‌జీపీటీని మ్యాథమెటికల్ క్వశ్చన్ సాల్వ్ చేయమంటాం. సో అన్ని చాట్‌జీపీటీ లేదా జెమినై, ఇంకా బాగా రీసెర్చ్ చేసేవాళ్ళు లేదా పెర్ప్లెక్సిటీ, క్లాడ్ ఏఐ. ఎందుకంటే మనకు తెలిసిన ఏఐ టూల్స్ చాలా తక్కువ. సో ఇప్పుడు ఐఎమ్ గోనా టెల్ యూ సమ్ ఏఐ టూల్స్ దట్ విల్ యూజ్ ఇన్ యువర్ డైలీ లైఫ్ అండ్ ఇన్ యువర్ స్టూడెంట్ లైఫ్. So this AI tools makes work better in less time, more efficiently. So oka task meeda concentrate chesina AI tools anevi more efficient ga work avuti, in less time lo work avuti. So this is Lokesh and I am going to tell you about AI tools and a hands-on session. So when it comes to AI tools, మనకి చాలా తక్కువ ఏఐ టూల్స్ తెలుసు. లైక్ చాట్‌జీపీటీ, క్లాడ్ ఏఐ, జెమినై, పెర్ప్లెక్సిటీ చాలా తక్కువ. సో వెన్ కమ్స్ టు ఇక్కడ నేను కొన్ని ఏఐ టూల్స్ చూపిస్తున్నాను. ఇవి ఒక్కొక్కటి ఒక్కో డిఫరెంట్ టాస్క్ పెర్ఫామ్ చేయడానికి ఉపయోగపడతాయి. అన్లైక్ చాట్‌జీపీటీ, దీస్ విల్ పెర్ఫామ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. మీకు ఒక పీపీటీ క్రియేట్ చేయాలి, చాట్‌జీపీటీకి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత అది ఇచ్చిన పీపీటీని మీరు మళ్ళీ మోడిఫై చేసుకొని, సో దిస్ విల్ కన్జ్యూమ్ టైం. ఈ కొన్ని ఏఐ టూల్స్ వితౌట్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెనేషన్, జస్ట్ టాపిక్స్ ఆర్ సింగిల్ ప్రాంప్ట్స్తో మీకు కావాల్సిన అవుట్పుట్ అనేది వస్తుంది. సో వెన్ కమ్స్ టు మార్కెటింగ్ రైటింగ్, వీ హ్యావ్ జాస్పర్ టూల్, ఎడిటింగ్ అండ్ పాలిషింగ్, గ్రామర్లీ. సో దిస్ గ్రామర్లీ మేక్స్ యూ రైట్ బెటర్ బ్లాగ్స్. సో పెర్ప్లెక్సిటీ, పెర్ప్లెక్సిటీ దాన్ని కూడా ఒక ఏ చాట్‌బాట్లో వాడేస్తారు. పెర్ప్లెక్సిటీ అనేది వెబ్సైట్ రీసెర్చ్ కోసం తయారు చేశారు జనరల్లీ. సో దీంట్లో మీకు కావాల్సిన వెబ్సైట్ని రీసెర్చ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ మిడ్ జర్నీ, ఏ ఇమేజెస్ జనరేట్ చేయడానికి మీరు అంతా జనరేట్ చేసి ఉంటారు. గిబ్లీ ఆర్ట్స్, జెమినైలో ప్రాంప్ట్ ఇచ్చేసి మీ ఫోటోని మార్చేయడం, డ్రెస్ కలర్ మార్చేసుకోవడం, పక్కన ఎవరో ఒకరిని యాడ్ చేయమనడం. సో ఇవన్నీ మీరు ఇచ్చిన ప్రాంప్ట్సే. బట్ ఇలాంటి ఒక స్పెసిఫిక్ ఇమేజ్ జనరేషన్ కోసం కొన్ని టూల్స్ ఉన్నాయి విచ్ ఆర్ మోర్ రిలయబుల్, మోర్ క్రియేటివ్, మోర్ ఎఫిషియంట్ దాన్ జెమినై, దాన్ చాట్‌జీపీటీ, దాన్ పెర్ప్లెక్సిటీ. సో వెన్ కమ్స్ టు దట్, మిడ్ జర్నీ ఈజ్ వన్ ఆఫ్ ద ఏఐ టూల్ విచ్ జనరేట్స్ ఇమేజెస్ ఆన్ యువర్ ప్రాంప్ట్స్. జస్ట్ ప్రాంప్ట్ బేస్ చేసుకుని మీకు ఇమేజెస్ని జనరేట్ చేస్తుంది. సో అండ్ అడోబీ ఫైర్ఫ్లై విచ్ గోనా బి ఏ హ్యాండ్స్-ఆన్ సెషన్. అండ్ నెక్స్ట్ లియోనార్డో ఏఐ, నాప్కిన్ ఏఐ, మ్యాగ్నిఫిక్ ఏఐ అండ్ సో ఆన్. ఎవ్రీ సెక్టార్లో నెంబర్ ఆఫ్ టూల్స్ అనేవి ఉంటాయి. నెంబర్ ఆఫ్ టూల్స్, ఇమేజ్ జనరేషన్కి నెంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి, పీపీటీ జనరేషన్కి నెంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి, పీడిఎఫ్ జనరేషన్కి నెంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి, రెజ్యూమేకి నెంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. ఒక్కొక్క సెక్టార్లో నెంబర్ ఆఫ్ టూల్స్ ఉండడం వల్ల మీకు ఫ్రీ లిమిట్స్ అనేవి హిట్ అయిపోయినప్పుడు నెక్స్ట్ టూల్ వీ గోనా యూజ్ నెక్స్ట్ టూల్. వీ విల్ చేంజ్ అవర్ టూల్, వీ విల్ చేంజ్ అవర్ క్రియేటివిటీ, వీ విల్ చేంజ్ అవర్ పీడిఎఫ్ టెంప్లెట్స్ అండ్ సో ఆన్. మనకి నెంబర్ ఆఫ్ టూల్స్ అవైలబుల్లో ఉండడం వల్ల ఫ్రీ టైం వితౌట్ పెయిడ్ వర్షన్స్ నెంబర్ ఆఫ్ టూల్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో వెన్ కమ్ టు వీడియో జనరేషన్, మీ అందరికీ తెలుసు
జెమినైలో VEO3 ఉంది, వీడియో జనరేషన్కి VEO2 ఉంది. బట్ దేర్ ఆర్ సమ్ టూల్స్ విచ్ ఆర్ ఓన్లీ బేస్డ్ ఆన్ వీడియో జనరేషన్, విచ్ ఆర్ ఓన్లీ ఫర్ AI జనరేషన్, వీడియో జనరేషన్. దే ఆర్ రన్వే, హేజన్, డిస్క్రిప్ట్, Luma Dream Machine and so on. These tools only generate AI images and AI videos. So these considered the best tools for AI video generation. And next to voiceover, text to speech or speech to text. These tools, in this sector also we have some AI tools, Eleven Labs, Suno, Otter AI. So these tools will convert your text to speech or speech to text in different ways, in different tones and in different modes. So in every sector we have some tools for code editing. There is a Copilot, GitHub Copilot. అందరికి ల్యాప్టాప్స్ ఉన్న ల్యాప్టాప్స్లో కోపైలట్ ఉంటుంది. సో గిటబ్ ఇంటిగ్రేషన్ కోపైలట్ ఉంటుంది, అది మీకు గిటబ్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ కోడ్ ఎడిటింగ్. సో దేర్ ఆర్ అనదర్ టూల్ దట్ ఈస్ ఫర్ ఆటోమేషన్. సో ఇప్పుడు యాప్ బిల్డ్ చేయడం అంత కష్టమైన పని కాదు. జస్ట్ సింగిల్ ప్రాంప్ట్స్, వెరీ ఫ్యూ నెంబర్ ఆఫ్ లైన్స్తో మీరు యాప్స్ని బిల్డ్ చేయొచ్చు, బట్ నాట్ ఫర్ అ లార్జ్ స్కేల్. సో ఈ యాప్స్ని బిల్డ్ చేయడానికి మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్, AI టూల్స్ ఉన్నాయి. సో వన్ ఆఫ్ దిస్ Replit and Bolt and so on. These AI tools will build an app for you, front end, back end, middleware. Even some websites provide database also. సో డేటాబేస్ని కూడా ప్రొవైడ్ చేసి మరి మీకు వెబ్సైట్స్ని క్రియేట్ చేసేస్తుంది బేస్డ్ ఆన్ ప్రాంప్ట్స్, జస్ట్ ప్రాంప్ట్స్. అండ్ ఫర్ సమరైజేషన్, ఎగ్జామ్స్ వస్తే వాడేసేది ChatGPT లేదు. నెంబర్ ఆఫ్ PDFs పెట్టేసి నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ని ప్రిడిక్ట్ చేయమంటాం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో వీటి కోసం కూడా ఏ టూల్స్ ఉంటాయి జస్ట్ బేస్డ్ ఆన్ దిస్ కాన్సెప్ట్. లెర్నింగ్ అనే కాన్సెప్ట్ ఈ సెక్టార్లో చాలా ఏ టూల్స్ ఉంటాయి మనకి. నాట్ ఓన్లీ ChatGPT, నాట్ ఓన్లీ Gemini. There is Notebook LM, Julius AI, Consensus, Elite. So these tools will make you better at preparing. These will provide guides, courses, mind maps. So for your topic, మీ టాపిక్ ఏదైనా కానీ దీంట్లో దానికి కోర్సెస్, క్వశ్చనైర్స్, గైడ్స్, మైండ్ మ్యాప్స్ కూడా ప్రిపేర్ చేస్తుంది. సో దిస్ విల్ యూస్ఫుల్ ఫర్ అవర్ ఎగ్జామ్స్. And next, intelligence, automation, and there is so many tools. Here are some 30 tools. So and when come to AI session, we have a hands-on session. I will tell you how to create some basic prompts. With some basic prompts, I will make you to create something. So these are hands-on tools. So in this session, these tools we're going to do a hands-on session. So you will open, you will create, you will publish. So first one is Gamma.app. So when it comes to this, please open your laptops. Make sure you have proper internet connection. So this is going to be a hands-on session. You have to create, you have to make it, you have to download it. అయితే మనం ఒక హ్యాండ్స్ ఆన్ సెషన్ చేద్దాం. సో మీరందరూ కనెక్ట్ అయితే లెట్ మీ నో. అంబిక్విటీ రాకుండా ఉండడానికి నెట్ అవి అంత కాదు, ఎక్కువ అయిపోదు. ఐ థింక్ యూ ఆర్ ఆల్ టర్న్డ్ ఆన్ యువర్ ల్యాప్టాప్స్ అండ్ కనెక్టెడ్ టు ద నెట్వర్క్. మీ అందరూ కనెక్ట్ అయ్యారా నెట్వర్క్కి? Shall we proceed or shall I wait? A PPT for your UHV or something for your project, you have to create a PPT. So do you build it from scratch, like opening PowerPoint and taking a blank slide and doing everything from the scratch?
సో యూ ఆల్ డోంట్ వాంట్ టు క్రియేట్ ఎనీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చేయడానికి ఎవరు ఏది ఇష్టపడరు. గో టు చాట్ జీపీటీ అండ్ బ్రీఫ్గా టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అదొక హైపర్ లింక్ ఇస్తుంది, డౌన్లోడ్ చేసుకుంటాం. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చదు, కలర్స్ నచ్చలేదు, ఫొటోస్ నచ్చలేదు, సో ఇలాంటిది ఏదో ప్రాబ్లమ్స్ లేదు, మళ్ళీ అదే చాట్ జీపీటీకి ఇచ్చి మళ్ళీ అదే ఎడిటింగ్ చేయమని ఎన్నిసార్లు చెప్తారు అలాగా. సో హియర్ దేర్ ఈజ్ ఏ టూల్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ పీపీటీ జనరేషన్. పీపీటీ జనరేషన్ కోసమే స్పెషలైజ్డ్గా ఒక టూల్ ఉంది, gamma.app. సో ఇదేం చేస్తుందంటే మీ దగ్గర బ్రీఫ్గా టాపిక్ తీసుకుని ఎన్ని స్లైడ్స్ ఎలాంటి టోన్లో కావాలి, ఎలా ప్రిపేర్ చేయాలి, సో ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ తీసుకుని ప్రిపేర్ చేస్తుంది మీకోసం పీపీటీ. అండ్ యూ కెన్ ఎడిట్ ఇట్ అండ్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్. ఎస్, అందరూ ఓపెన్ చేశారా? gamma.app on your browser. So these AI tools require login. ఎంతసేపు పడుతుంది? జస్ట్ గూగుల్ నొక్కితే సరిపోద్ది, లాగిన్ అయిపోద్ది. అండ్ మీ డేటా ఏమీ అవ్వదు, డేటా ప్రైవసీ ఉన్నాయి అన్నింటిలో. సో మీకు gamma.app ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా కనబడుద్ది. సో మీరు జనరేట్ అన్న ఆప్షన్ తీసుకోవచ్చు. మీ అందరికీ ఇలా వస్తుంది ఇంటర్ఫేస్, ఓపెన్ చేశారు కదా. సో ఈ జనరేట్లో జస్ట్ డిస్క్రైబ్ చేస్తాం. సపోజ్ క్రియేట్ ఏ పీపీటీ ఆన్ ఏఐ, అండ్ ఇక్కడ మీకు ఎన్ని పీపీటీ స్లైడ్స్ కావాలి, ఇది థీము అండ్ డిఫాల్ట్ ఇవి సైజ్ అండ్ లాంగ్వేజ్ కూడా ఉంది దీంట్లో. మీకు ఏ లాంగ్వేజ్లో పీపీటీ రావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో జనరేట్ అవుట్లైన్, మీకు లాగిన్ అడగచ్చు, లాగిన్ చేసుకుంటే అయిపోతుంది. సో ఫస్ట్ ఇది ఏం చేస్తుంది, ఒక ఓవర్వ్యూ క్రియేట్ చేసుకుంటుంది. అంటే ఈ టాపిక్స్ కవర్ అవుతాయి, ఇవి కవర్ అవుతాయి, దీంట్లో ఈ టాపిక్స్ ఉంటాయి, ఇలాగ అదే ఒక సబ్ టాపిక్స్ ప్రిపేర్ చేసుకుని ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటుంది. సో ఈ నోట్స్ మీరు మొత్తం చదువుకోవచ్చు, లేదంటే చదువుకోకుండా ప్రింట్ కొట్టచ్చు. సో ఇది మీకు ఓకే అనిపిస్తే దెన్ క్లిక్ ఆన్ జనరేట్. సో మీ కళ్ళ ముందే చాట్ జీపీటీలో ఒక్కో లైన్ వచ్చినట్టు పీపీటీలో ఒక్కో లైన్ క్రియేట్ అయిపోతుంది. మీకు ఎన్ని స్లైడ్స్ పెట్టుకుంటారో అన్ని స్లైడ్స్ క్రియేట్ అయిపోతాయి. సో దిస్ ఈస్ ద ఫ్రీ టైర్ వర్షన్ అండ్ దీంట్లో 400 క్రెడిట్స్ ఇస్తారు. మీరు ఆల్మోస్ట్ 10 పీపీటీస్ దాకా చేసుకోవచ్చు. ఇమేజెస్, ఫాంట్, టెక్స్ట్, స్టైల్, బాక్సెస్, బ్యాక్గ్రౌండ్ థీమ్, ఎవ్రీథింగ్. Just create in front of your eyes. Artificial intelligence, what is AI, and the revenue, everyday life, business transformation, how AI creates presentation, ethical consideration, future of AI, everything, every topic about AI covers here. So real time lo మీ కళ్ళ ముందే ఒక AI PPT జనరేట్ అయిపోయింది. If you don't like it, just edit it. జస్ట్ ఎడిట్ హియర్. మీరే ఎడిట్ చేసుకోవచ్చు, మీరే ఫొటోస్ మార్చుకోవచ్చు. సో దీన్ని ఇక్కడే ఎడిట్ చేసుకుని అండ్ మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ gamma.app యాప్. సో ఐ థింక్ చాట్ జీపీటీ వదిలేసి పీపీటీస్ కోసం gamma.appకి వెళ్తారు అనుకుంటున్నాను. అండ్ అవర్ నెక్స్ట్ టూల్ ఈజ్ రెజ్యూమే. Our next topic is resume. So when it comes to resume, ప్రతి ఒక్క కంపెనీకి మీరు రెజ్యూమే సబ్మిట్ చేయాలి. సో ఈ రెజ్యూమే టాపిక్లో మీకు 2 కవర్ చేస్తాను నేను. ఒకటి పోర్ట్ఫోలియో డైరెక్ట్గా పబ్లిష్ చేయించేస్తాను. సో మీకోసం ఒక లింక్ జనరేట్ చేయించి మీకు ఒక వెబ్సైట్ తయారు చేపిస్తాను. డైరెక్ట్ మీ ప్రొఫైల్ డైరెక్ట్ వెబ్సైట్ ఉంటుంది.
అది మీరందరూ హెచ్టిటిపిఎస్ లింక్ వస్తుంది, మీ బ్రౌజర్లో ఓపెన్ చేసినా ఓపెన్ అవుతుంది. సో ఇలాంటి ఒక వెబ్సైట్ బిల్డ్ అవుతుంది. రెండవది రెజ్యూమే క్రియేట్ చేసుకోవచ్చు. సో రెజ్యూమే కోసం వీ హ్యావ్ కన్సిడర్ జెటీ, రెజీ, ఓవర్లీఫ్. దెర్ ఆర్ 3 AI tools which are perfect in resume making. So when comes to Overleaf, so Overleaf is a website where you can generate latex resumes. So latex is also a type of formatting tables. సో మీరు ఒక ఫ్రంట్ ఎండ్ రెజ్యూమేని లాటెక్స్లో కోడ్ రాసి మీరు జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ లాటెక్స్ మీకు ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది. మేబీ కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతుంది మీ గురించి ఓవర్లీఫ్. సో సివీస్ అండ్ రెజ్యూమేస్, ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ కనబడతాయి. సో ఈ టెంప్లెట్స్ మీకు లాటెక్స్ వస్తే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు డౌన్లోడ్ చేసుకుని వర్డ్లోకి ఇంపోర్ట్ చేసుకుని అక్కడైనా ఎడిట్ చేసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ రెజ్యూమేస్ ఉంటాయి వీటిలో, ఇదిగో. సో నెంబర్ ఆఫ్ రెజ్యూమేస్ ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి టెంప్లెట్స్. దీన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ సమ్ ఆర్ యాజ్ ఎ ట్యాగ్ ATS ఫ్రెండ్లీ. ఇవేం చేస్తాయంటే మేక్ షూర్ యువర్ రెజ్యూమే పాసెస్ ద ATS టెస్ట్, అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. ఒక జాబ్కి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తాయి. సో అందరూ మనుషులే కూర్చొని చూడరు కదా. సో ATS అనేది ముందు స్కాన్ చేసి దాంట్లో ఫిల్టర్ చేసి ఎవరైతే క్వాలిఫై అనుకుంటుందో వాళ్ళ మటుకే పైకి పంపిస్తుంది. సో వాళ్ళ ప్రొఫైల్స్ని చెక్ చేస్తారు హ్యూమన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెజీ ఈజ్ ఆల్సో ఏ రెజ్యూమే బిల్డర్. సో దీంట్లో కూడా మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ లాగిన్, గూగుల్, సో మీరు ఒక లాగిన్ క్రియేట్ చేసుకోగానే రెజీ ఇలాగ ఓపెన్ అవుతుంది మీ ఫ్రంట్ ఇంటర్ఫేస్. సో ఫస్ట్ రెజ్యూమే తయారు చేసేటప్పుడు మీకు కొన్ని బేసిక్స్ క్వశ్చన్స్ అడుగుతుంది. క్రియేట్ న్యూ రెజ్యూమే, సో ఇలా మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీ రెజ్యూమే కోసమే మీరు ఇవన్నీ ఫిల్ చేసుకోవచ్చు. కాంటాక్ట్, ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్, స్కిల్స్ ఏమున్నాయి, సమ్మరీ. ఇక్కడ మీకు వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఒకవేళ మీకు దాన్ని డౌట్ వస్తే ఎలా చేయాలని. So I have prepared something. There is a resume. మీ రెజ్యూమే కోసం వర్డ్లోకి వెళ్ళి దాన్ని ఎడిట్ చేసుకొని, సో ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం. లేదంటే ChatGPTకి మీ స్కిల్స్ అన్నీ రాసుకొని మీరు దేంట్లో బెస్ట్, మీ ఆబ్జెక్టివ్ ఏంటి, మీ పేరు ఏంటి, మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇదంతా మీరు ChatGPTకి ఇచ్చే బదులు, జెమినైకి ఇచ్చే బదులు జస్ట్ రెజ్యూలోకి వెళ్ళండి. అది బేసిక్ ఇన్ఫర్మేషన్ అడిగింది. ఫినిష్ అప్ అండ్ ప్రివ్యూ, మీరు ఒక ప్రివ్యూ చూసుకోవచ్చు. అండ్ హియర్ మీకు ATS స్కోర్ కూడా ఉంటుంది. సో ఈ ATS స్కోర్ ఏంటంటే మీ రెజ్యూమే ATS పాస్ అవుద్దా అవదా. ఈ రెజ్యూమే ATSలో మనకు కావాల్సిన కావాలి, ఏ టూల్స్ కావాలి, కీవర్డ్స్ అన్ని పెట్టుకోవచ్చు. బట్ ఒక జనరల్ ATS ఎలాగైతే మీ రెజ్యూమే చూసి అది పాస్ అవుద్దా అని మీకు ఒక స్కోర్ కూడా ఇస్తుంది. సో మీకు ఇదేందుకు సజెస్ట్ చేయడం ఏంటంటే దీంట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ రెజ్యూమేని వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. PDF ఫార్మాట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో రెజ్యూమే కోసం మీరు దీన్ని వాడచ్చు. అండ్ నెక్స్ట్, సో ఇది మీకు చాలా బాగా అవసరం పడుతుంది. దీని పేరు self.so. ఈ వెబ్సైట్ పేరు self.so. సో ఇది ఏం చేస్తుందంటే మీ లింక్డ్ఇన్ అకౌంట్, మేక్ షూర్ మీకు అందరికీ లింక్డ్ఇన్స్ ఉన్నాయనుకుంటున్నా.
దాంట్లో ఏ ఉన్నా లేకపోయినా లింక్డ్ఇన్ అకౌంట్ ఉంది కదా. సో ఈ లింక్డ్ఇన్ అకౌంట్ని ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ బిల్డ్ చేసి పబ్లిష్ కూడా చేస్తాం. self.so దీంట్లో కూడా మీరు లాగిన్ చేయాల్సి ఉంటుంది. సో పీడిఎఫ్ అడిగింది. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ఒక పీడిఎఫ్ కింద సేవ్ చేయొచ్చు. ఫోన్స్లో అవ్వదు, ఇది జస్ట్ డెస్క్టాప్ మోడ్లోనే అవుతుంది. సో మీరు ఆ పీడిఎఫ్ని తీసుకొచ్చి డైరెక్ట్గా ఇక్కడ పెట్టేస్తే సో ఇది మీ లింక్డ్ఇన్ అకౌంట్. మీ అందరూ లాగిన్ అయ్యారు అనుకుంటున్నాం. లింక్డ్ఇన్లో లాగిన్ అయితే మీ ప్రొఫైల్ మీద రిసోర్సెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ రిసోర్సెస్లో సేవ్ టు పీడిఎఫ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తుందంటే మీ లింక్డ్ఇన్ అకౌంట్ని ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేస్తుంది. వన్స్ అది సేవ్ అయిపోయిన తర్వాత మీ self.so వెబ్సైట్లోకి వచ్చి మీ ప్రొఫైల్ని అక్కడి నుంచి డ్రాగ్ చేసుకోవచ్చు. ఏ ప్రొఫైల్ ఓపెన్. మీ అందరూ ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. జనరేట్ వెబ్సైట్. దేర్ ఇట్ ఈస్. ఒక వెబ్సైట్ జనరేట్ అయిపోద్ది. ఇక్కడ మీరు దాన్ని పబ్లిష్ కూడా చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. పబ్లిష్ అయిపోయిన తర్వాత ఇది ఇయర్ మీకు ఇక్కడ కనబడుతుంది లైవ్. మీ సైట్ అనేది లైవ్లోకి వెళ్ళిపోయింది. విజిట్ సైట్ ఈ HTTPS నొక్కితే ఒక వెబ్సైట్ కూడా వస్తుంది మీ పేరు మీద. సో మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ఆర్ మీ రెజ్యూమేని రెండింటిలో ఏదైనా ఇచ్చుకోవచ్చు. మీకు డైరెక్ట్గా ఒక వెబ్సైట్ పబ్లిష్ అయిపోద్ది. ఇది లింక్. ఈ లింక్ ఎవరి బ్రౌజర్లోనే పనిచేస్తుంది. ఆన్లైన్లోకి వెళ్ళిపోతుంది సైట్. సో దిస్ ఈజ్ self.so. ఇది మీ అందరికీ బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. పోర్ట్ఫోలియో వెబ్సైట్ని బిల్డ్ చేసుకోవచ్చు అండ్ పబ్లిష్ కూడా చేసేయచ్చు మీరు అక్కడే. సో మీకు ఎప్పుడైతే అవసరం లేదనుకుంటారో జస్ట్ అన్పబ్లిష్ అయిపోద్ది. ఇక్కడే మీరు ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే మీకు ఏం స్కిల్స్ ఉన్నాయి, ఇంకా స్కిల్స్ యాడ్ చేయాలా, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అబౌట్, లింక్డ్ఇన్ ప్రొఫైలు, ట్విట్టర్ ప్రొఫైలు. సో మీరు అన్నీ ఇక్కడ ఎడిట్ చేసుకొని మీ వెబ్సైట్ని ఆన్లైన్కి తీసుకెళ్ళిపోవచ్చు. డిప్లాయ్మెంట్ చాలా ఈజీ. నెక్స్ట్ టూల్ నోట్బుక్ LM. సో దీనికి లాగిన్ కూడా అవసరం లేదు. డైరెక్ట్గా గూగుల్ వాడదు. నోట్బుక్ LM బై గూగుల్. మీ బ్రౌజర్లో ఉన్న గూగుల్ అకౌంట్తో అదే ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతుంది. సో ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే మీరు ఏదైనా వెబ్సైట్ లింక్ కానీ, ఒక యూట్యూబ్ లింక్ కానీ, ఆర్ మీ దగ్గర ఒక PDF ఉంది ఎగ్జామ్ గురించి, ఒక టాపిక్ ఉంది. సో దీన్ని మీరు డైరెక్ట్గా ఒక మైండ్ మ్యాప్స్ లాగా, ఒక కోర్స్ లాగా, ఒక గైడ్ లాగా, ఒక క్వశ్చనర్ లాగా మీరే ట్రై చేయొచ్చు. సో ట్రై నోట్బుక్ LM, క్రియేట్. ఇక్కడ మీకు లింక్స్లో యూట్యూబ్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. సో యూట్యూబ్ మేబీ దిస్ గా మీ అందరికీ తెలిసి ఉంటాడు. ఎస్, బాగా ఫెమిలియర్ కదా మీకు. సో ఇక్కడ ఇది URL. సో ఈ URLని మీరు కాపీ చేసుకుని జస్ట్ ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. కొన్ని URLs పేస్ట్ అవుతాయి, కొన్ని URLs ఎర్రర్స్ వస్తాయి. సో ఆ వీడియో మొత్తానికి ఒక నోట్ తయారు చేసేసింది. అండ్ ఈ నోట్ తర్వాత నాకు ఏం కావాలి, సో ఆ వీడియోలో వచ్చి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్.
సో ఆడియో కావాలా, వీడియో కావాలా, మైండ్ మ్యాప్ కావాలా, లేదంటే దీని మీద రిపోర్ట్స్ కావాలా, ఫ్లాష్ కార్డ్స్, హైలైట్స్. సో క్విజ్, ఈ వీడియోని బేస్ చేసుకుని క్విజ్ అడుగుతారు. సో లెట్స్ సే మీకు ఒక మైండ్ మ్యాప్ కావాలి. క్లిక్ ఆన్ మైండ్ మ్యాప్ అండ్ ఇట్ విల్ జనరేట్ ఏ మైండ్ మ్యాప్. బేస్డ్ ఆన్ ద వీడియో అండ్ ద టాపిక్ మీకు ఒక మైండ్ మ్యాప్ని తయారు చేస్తుంది. హియర్ ఈజ్ ఎ మైండ్ మ్యాప్. సో ఈ టాపిక్లో ఇవి ఉంటాయి, నెక్స్ట్ టాపిక్కి వెళ్తే ఇవి ఉంటాయి. సో ప్రతి స్టెప్కి కూడా మీకు మళ్ళీ పక్కన నోట్స్ రాసేస్తుంది. ఈ స్టెప్లో మీరు ఏం నేర్చుకోవచ్చు, ఈ స్టెప్లో మీరు ఏం నేర్చుకోవచ్చు. సో ఇదేంటంటే లాంగ్ వీడియోస్, అవర్స్ ఆఫ్ వీడియోస్ మీరు చూడాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఒక లింక్ని కాపీ చేస్తే మీకు ఆటోమేటిక్గా అక్కడ ఓవర్ వ్యూ ఏంటి ఆ టెక్స్ట్లో ఇచ్చేస్తుంది. మీరు ప్రిపేర్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. సో నోట్బుక్ వెళ్ళండి. నెక్స్ట్ ఫైనల్ టూల్. సో ఇది వచ్చేసి రోడ్ మ్యాప్. సో మీ అందరికీ ఏదైనా ఒక స్టార్ట్ చేయాలని ఉంటుంది, బట్ దాన్ని ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియదు. సో దీనికోసం ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ మీరు చాట్‌జీపీటీలో చేసుకోవచ్చు, బట్ నో ఎఫిషియన్సీ అండ్ అది మధ్యలో టాపిక్స్ మిక్స్ చేసేస్తూ ఉంటుంది. మీరు ఒకటి అడిగితే ఇంకోటి చెప్తూ ఉంటుంది. సో ఈ టూల్ ఏం చేస్తుందంటే బిగినర్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ దాకా మీకు ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేస్తుంది. సో వాట్ నెక్స్ట్, మీరు ఈ స్టెప్ తర్వాత ఏం నేర్చుకోవాలి, దాని తర్వాత ఏం నేర్చుకోవాలి. సో ఒక రోడ్ మ్యాప్ అనేది మీకు బిల్డ్ చేసేస్తుంది. దీనివల్ల మీరు కన్సిస్టెంట్గా నేర్చుకోవచ్చు. అంటే ఎక్కడైనా ఈ టాపిక్ డిఎస్ఏ నుంచి సడన్గా జావాలోకి జంప్ అయిపోవడం, జావా అడ్వాన్స్డ్ నుంచి కోర్లోకి జంప్ అయిపోవడం. సో ఇలాంటివి కాకుండా మీకు ఒక రోడ్ మ్యాప్ ఉండడం వల్ల మీకు దేని తర్వాత ఏం చేయాలని ఒక ఐడియా వస్తుంది. సో ఇది రోడ్ మ్యాప్ .sh. ఈ టూల్ మీకు ఒక రోడ్ మ్యాప్ని బిల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మీకు ఇంటర్ఫేస్ ఇలా కనపడుద్ది. దీనికి కూడా లాగిన్ అడుగుతుంది. సో మీ టాపిక్ ఏంటని ఇక్కడ పెట్టచ్చు. లెట్స్ సే టెక్నాలజీ అండ్ ఐ వాంట్ ఏ రోడ్ మ్యాప్. దీంట్లో మీకు కోర్సెస్ గైడ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఈ కింద చెక్ బాక్స్ ఏంటంటే మీకు కొంచెం బెటర్ రోడ్ మ్యాప్ క్రియేట్ చేయడానికి మీరు ఏ లెవెల్, ఎవరు చదువుకుంటున్నారా లేదంటే ఇండస్ట్రియల్ పర్సనా, సో ఇలాగ డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతుంది. సో ఈ క్వశ్చన్స్ వల్ల ఏమవుతుందంటే మీకు ఎక్కడి నుంచి రోడ్ మ్యాప్ అనేది డెవలప్ చేయాలి. లెట్స్ ఇది ఏంటంటే వాట్ స్పెసిఫిక్ ఏరియాస్ టెక్నాలజీలో మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు. లెట్స్ సే డెవాప్స్. వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్, మీకు ఏ ప్రాజెక్ట్స్ కావాలి, డెవలపింగ్ మొబైల్ యాప్ లెస్ దెన్ 5 అవర్స్లో కావాలి నాకు, నో ప్రయర్ ఎక్స్పీరియన్స్. మీరు దేన్ని ప్రిఫర్ చేస్తారు, రీడింగ్ డాక్యుమెంట్స్ అండ్ ఆర్టికల్స్, అండ్ మీ హాబీ, అండ్ మీకు ఏ లాంగ్వేజ్లో కావాలి. లెట్స్ ఐ వాంట్ పైథాన్. ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ అండ్ ట్యూటోరియల్స్ కావాలి నాకు, పర్సనల్ ప్రాజెక్ట్స్ చేయాలి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సో దెన్ జనరేట్. సో మీకు ఒక రియల్ టైంలో ఒక రోడ్ మ్యాప్ జనరేట్ అయిపోతుంది. సో వాట్ నెక్స్ట్. ఒక టాపిక్ అయిపోయిన తర్వాత మీరు ఎత్తుక్కోక్కర్లేదు. వాట్ నెక్స్ట్ రియల్ టైంలో జనరేట్ అయిపోతుంది. సో కంప్లీట్ రోడ్ మ్యాప్ ఫ్రమ్ బిగినర్ లెవెల్ టు అడ్వాన్స్డ్ లెవెల్. సో దీస్ AI tools will make you something special. నెక్స్ట్ టైం మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు ఏ తెలుసా కాదు,
మీరు ఏని ఎంత బాగా వాడతారని అడుగుతారు. సో మన డైలీ లైఫ్లో ఒకటి అయిపోయింది. సో ఈ ఏఐ టూల్స్ వాడడం వస్తే హవర్స్ ఆఫ్ వర్క్స్ మీరు సేవ్ చేయొచ్చు. పీపీటీ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్కి 1 అవర్ కావాలి, సో 5 minutesలో రెడీ అయిపోయింది. ఎడిటింగ్ కావాలంటే అప్లై చేసుకోవచ్చు. మీరు పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలి, దానికి చాలా టైం పడుతుంది. HTML నేర్చుకోవాలి, CSS నేర్చుకోవాలి, జావాస్క్రిప్ట్ నేర్చుకోవాలి. సో వీటితో పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలి, దాని తర్వాత పబ్లిష్ చేయాలి. సో ఇట్ ఈస్ ఎ లాంగ్ టాస్క్. జస్ట్ లింక్డ్ఇన్ పీడిఎఫ్ని అప్లోడ్ చేయండి, పీడిఎఫ్ వచ్చేస్తుంది, దాన్ని పబ్లిష్ కూడా చేసుకోవచ్చు. సైట్ లైవ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ హియర్ 1 more టూల్. సో ఇదేంటంటే సింగిల్ ప్రాంప్ట్తో యాప్స్ని డెవలప్ చేయాలి. సో ఇది ఈస్ bolt.new. సో ఇన్ దిస్ వెబ్సైట్ మీరు దీంట్లో ఉండే ఒక అడ్వాన్స్డ్ టూల్స్ ఏంటంటే మీరు డైరెక్ట్గా గిటబ్లో పుష్ చేసుకోవచ్చు మీ కోడ్ని, లేదంటే ఎక్కడి నుంచే మీరు పబ్లిష్ చేసేయచ్చు. సో మీకు ఇంకో HTTPS లింక్ వస్తుంది, ఆ లింక్ని మీరు ఎవరికైనా షేర్ చేసి మీరు దాన్ని వాడుకోవచ్చు కూడా ఆ యాప్ని. సో ఇక్కడ డేటాబేస్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో మీకు అలా ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత లాగిన్ అడుగుద్ది, జస్ట్ లాగిన్ అవ్వండి. సో ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఇది ఏం చేస్తుందంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేస్తుంది, బ్యాక్ ఎండ్ డెవలప్ చేస్తుంది, మిడిల్ వేర్ డెవలప్ చేస్తుంది, అన్నింటి ఇంటిగ్రేట్ చేస్తుంది. ఇంటిగ్రేట్ చేసిన దాన్ని మీకు పబ్లిష్ చేయడానికి కూడా ఇచ్చేస్తుంది. బట్ దిస్ ఈస్ లిమిటెడ్. మీరు కొద్దిగానే వాడగలరు, దీన్ని పెయిడ్ వర్షన్స్ ఉంటే. బట్ ప్రతిరోజు కూడా దీని లిమిట్ రిసెట్ అయిపోతూ ఉంటుంది. సో నో ప్రాబ్లం, ఎవ్రీడే వాడుకుంటూ ఉండొచ్చు. అండ్ మీరు ఎక్కడ కోడ్ ప్రివ్యూ చూడొచ్చు, కోడ్ ఎడిట్ చేసుకోవచ్చు, డేటాబేస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, దాన్ని పబ్లిష్ కూడా చేసేయచ్చు. గిట్హబ్ ఆప్షన్ కూడా ఉంటుంది మనకి, ఎక్కడి నుంచో కోడ్ని పబ్లిష్ కూడా చేసుకోవచ్చు మీరు గిట్హబ్లోకి. సో కావాల్సిన లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది, కావాల్సిన లైబ్రరీస్ని డౌన్లోడ్ చేసుకుంటుంది, మాడ్యూల్స్ని డౌన్లోడ్ చేసుకుంటుంది. 1 by 1 స్టెప్ ప్రాసెస్లో మొత్తం మీకు ఒక ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అన్నీ కలిపిన ఒక యాప్ని డెవలప్ చేస్తుంది. బట్ ఇది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్. లార్జర్ యాప్స్కి మీకు ఇది కొంత ఇబ్బందిగా ఉండొచ్చు, బట్ చిన్న చిన్న యాప్స్ డెవలప్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. You have to follow bolt.new. సో మీకు దానికి ఏం అవసరం ఏంటి, దాంట్లో ఏం ఫీచర్స్ ఇచ్చిందో కూడా చెప్పు. హియర్ మై యాప్ బిల్డ్ అన్ యాప్ అండ్ ఐ కెన్ పబ్లిష్ ఇట్. పని చేస్తుంది చూద్దాం. 2 + 2 4 తెలిసిపోయింది. సో ఇక్కడ మీకు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చెప్తే, బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఉన్నాయి, సైంటిఫిక్ ఫంక్షన్స్ ఉన్నాయి, సైన్ ఉంది, కాస్ ఉంది, అండ్ లాగరిథమిక్ ఫంక్షన్స్ ఉన్నాయి, పవర్ ఆప్షన్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి, కొన్ని స్క్వేర్ రూట్ అలాంటివి, మెమరీ ఫంక్షన్స్ ఉన్నాయి, స్టోర్ చేసి రీకాల్ చేసుకుంటుంది, అండ్ యాంగిల్స్ ఉన్నాయి, మ్యాథమెటికల్ కాన్స్టెంట్స్ ఉన్నాయి, పెరాన్సిస్ ఉన్నాయి. సో ఈ డిజైన్ ఎలా చేసిందో కూడా చెప్తుంది మీకు దీనికి ఫ్రంట్ ఎండ్కి ఉపయోగపడుతుంది. సో మోడర్న్ డార్క్ థీమ్లో చేశారు, స్మూత్ యానిమేషన్స్ ఉన్నాయి. అండ్ మీకు దీని కోడ్ కావాలంటే జస్ట్ ఇక్కడ ప్రివ్యూ అన్న ఆప్షన్ పక్కన కోడ్ అన్న ఆప్షన్ ఉంటుంది. సో ఈ కోడ్ ఆప్షన్లోకి వెళ్తే ఇవన్నీ కూడా దాని ఫైల్స్ మీరు ఎక్కడ కావాలంటే అక్కడ దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇది JSON, ఇది ప్రాంప్ట్, ఇది ENV ఫైలు, ఇది గిట్లో పబ్లిష్ చేయడానికి పైథాన్ ఫైలు, ఇండెక్స్ HTML, JSON ఫైలు. సో నెంబర్ ఆఫ్ ఫైల్స్ మీకు ఫ్రంట్ ఎండ్ ఫైల్స్ ఉంటాయి, బ్యాక్ ఎండ్ ఫైల్స్ ఉంటాయి, మిడిల్ వే ఫైల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో దీన్ని మీరు పబ్లిష్ చేయాలంటే ఇక్కడ జస్ట్ పబ్లిష్ అన్న ఆప్షన్ ఉంటుంది. మీకు ఇక్కడ కావాలంటే కస్టమ్ డొమైన్ మీరు కూడా పెట్టుకోవచ్చు. మీ డొమైన్ కనుక ఉంటే మీ డొమైన్ కూడా పబ్లిష్ చేసుకోవచ్చు దీన్ని. బట్ దానికి పెయిడ్ వర్షన్ కావాలి. HTTPS లింక్, ఈ లింక్ మీద నేను క్లిక్ చేయగానే
ఆటోమేటిక్గా నా వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. డన్. ఈ లింక్ మీరు కూడా వాడుకోవచ్చు. సో ఈ యాప్ ఏం చేస్తుందంటే హవర్స్ ఆఫ్ వర్క్ తగ్గిస్తుంది. లెట్స్ సే మీరు పెద్ద పెద్ద అప్లికేషన్స్ బిల్డ్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. స్మాల్ అప్లికేషన్స్కి మీకు ఫ్రంట్ ఎండ్ మాత్రమే కావాలి, ప్రాంప్ట్ ఇచ్చారు, కోడ్లోకి వెళ్తారు, ఫ్రంట్ ఎండ్ కాపీ చేసుకుంటారు. సో దీన్ని పబ్లిష్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ అన్పబ్లిష్ కూడా మీరే చేసుకోవచ్చు. సో ఈ లింక్ ద్వారా మీరు ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సో మీ సైట్ లైవ్లోకి వెళ్ళిపోయింది, క్రోమ్లో కానీ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో కానీ మీరు లింక్ టైప్ చేయగానే ఆటోమేటిక్గా మీకు కూడా ఓపెన్ అయిపోతుంది. సో పబ్లిష్ చేయడం కూడా చాలా ఈజీ ఉంటుంది. సో గైస్, దీస్ ఆర్ ద AI టూల్స్ విచ్ మేక్ యువర్ ఎవ్రీడే లైఫ్ మచ్ ఈజియర్. మీ స్టూడెంట్స్ లైఫ్కి యూజ్ అవుద్ది, మీరు రేపు కార్పొరేట్లోకి వెళ్ళిన తర్వాత యూజ్ అవుద్ది. సో ఈ AI టూల్స్ని వాడటం మీకు ఏంటంటే ఇది స్పెషలైజ్డ్ పర్టికులర్లీ ఫర్ వన్ టాస్క్. ఈ వన్ టాస్క్ కోసం చేయడం వల్ల వీటిలో కన్సిస్టెన్సీ ఉంటుంది, యాంబిగ్విటీ రాదు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ఒకటేసారి అడిగి అన్నింటిలో మీరు అడిగే క్వశ్చన్ ఏదో చూసుకుని సో ఇంత బాధ ఉంటుంది. ChatGPT లాగా 2-3 టాపిక్స్ ఒకసారి ఎత్తానంటే మెర్జ్ చేసేవద్దు. మీకు కావాల్సిందని జస్ట్ బిల్డ్ చేసి ఇచ్చేస్తుంది. సో హోప్ యూ ఆల్ గెట్ సమ్ నాలెడ్జ్ అండ్ ఐ హోప్ దిస్ సెషన్ విల్ బీ యూస్ఫుల్ టు యూ. AI టూల్స్ అంటే తెలిసిందనుకుంటున్నాను. సో నెంబర్ ఆఫ్ AI టూల్స్ ఉన్నాయి, మీరు రీసెర్చ్ చేయండి, వాడటం నేర్చుకోండి, AI టూల్స్లో మాస్టర్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ.